చెరుకు నాటుకోవాలి అనుకున్న వాళ్ళకి అంటే ఎలాంటి విత్తనంని అంటే ఇప్పుడు నా చేతిలో చెరుకు గడ ఉంది. నేను అనుకున్నాను ఈ చెరుకు గడకు మొత్తం అన్ని గనుపులు ఈ గనుపులన్నిటికీ పెట్టుకుంటే విత్తనం బాగా వస్తుంది, బాగా పంట వస్తుంది అని అనుకున్నాను. కానీ ఇక్కడ మనకు బెల్లం తయారు చేయడానికి చిత్తూరు నుంచి వచ్చి ఉన్నారు. ఈ బాబాయ్ వాళ్ళని అడిగితే వాళ్ళు చెప్పడం వేరుగా ఉంది. అయితే వాళ్ళ మాటల్లోనే విందామండి. అసలు ఎలాంటిది మనం ఈ చెరుకు గడలో ఈ దీంట్లో ఏ భాగాన్ని మనం విత్తనానికి వాడుకోవాల్సి ఉంటుంది, ఏ విధంగా నాటుకోవాలన్నది వాళ్ళ మాటల్లో విందాం. నమస్తే బాబాయ్. అయితే ఇప్పుడు మీరు చెప్పండి, ఎలాంటిది మనం ఈ గనుపులో విత్తనానికి నాటుకోవాలనేది ఒక్కసారి చెప్పండి. ఇది కొన ఉంటే మన సైక్రము కొన అంటే 1 2 3 4 5 కండ్లు వస్తాయి. 5 కండ్లు మనకి కరెక్ట్ 5 కండ్లు కరెక్ట్ మనకు వచ్చేస్తాయి. 5 కండ్లు మనకు మనం అనుకున్న ప్రకారము నాటుకుంటే మనకు మళ్ళా మామూలు చెరుకు మనకు రెడీ అయిపోతుంది. అయితే నాకు డౌట్ ఏంటంటే ఇట్లా నాటుకుంటే మాత్రము మనకు పైరు వస్తుంది, వచ్చే సన్నగా వస్తుంది. పైరు ఇది బాగా వస్తుంది. అంటే అది సన్నగా వస్తుంది, వచ్చే మొక్క అది కూడా సన్నగా వస్తుంది. అంటే అది సరిగా రాదు, సన్నగా వస్తుంది, అంత బలంగా రాదు. ఇది తొందరగా వస్తుంది, బలంగా వస్తుంది అని చెప్తున్నారు. అంతేనా? అంతే మేడం. ఓకే. సో ఇది అండి. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నా చేతిలో కూడా ఒక చెరుకు గనుపు ఉంది కదా, ఇందులో మనకు ఇక్కడ నుంచి అంత కర్ర ముదురుంది, ఇక్కడ నుంచి చూడండి నల్లగా ఉంది, ఇదంతా ముదురుంది. ఇది కొన భాగం అంటే పైన లేత ఆకులు ఉంటాయి కదా, అక్కడ చివరి భాగం. ఇక్కడ ఇది లేతగా ఉంది, ఇది లేతగా ఉంది, ఇది లేతగా ఉంది. ఇప్పుడు వీళ్ళు చెప్పడం ఏంటి అంటే నాటుకునేటప్పుడు ఈ ఆకులు తీసేసి ఇక్కడ వరకు కట్ చేసాం కదా, తర్వాత ఇక్కడ ఒక పిలక వస్తుంది, ఇక్కడ వస్తాయి పిలకలు, తర్వాత ఇక్కడ వరకు పెట్టుకోవచ్చు. ఇక్కడ వరకు కట్ చేసి ఈ విధంగా చెరుకు కర్రను మనం నాటుకున్నట్లయితే ఈ చివరి భాగంలో వచ్చేటువంటి ఈ దాంట్లో నుంచి మనకు ఈ కన్నులు ఉన్నాయి కదా, ఇవి ఇక్కడ నుంచి పిలకలు లేదా వచ్చే మొక్క అన్నది చాలా బలంగా వస్తుంది, క్రాప్ కూడా బాగా వస్తుంది అని చెప్పడం జరుగుతుంది అండి. ఈ కింద భాగం కూడా పెట్టుకోవచ్చు, బట్ కొంచెం లేటు, కొంచెం సన్నగా వస్తుంది, పంట అంత బలంగా రాదు అని చెప్పడం జరుగుతుంది. నాకు ఈ విషయం ముందైతే తెలియదు. మీకు తెలియకపోతే తెలుసుకొని మీకు ఎవరికైనా కావాలి చెప్పాలి అన్న రైతులకి కావాలంటే ఈ వీడియోని మీరు షేర్ చేయగలరు. మళ్ళీ మేము నాటుకుంటామండి, అప్పుడు కూడా ఒక వీడియో చేస్తాము. మేము ఏ విధంగా నాటుకుంటున్నాం, మట్టిని ఏ విధంగా సిద్ధం చేసుకున్నాం, అది కూడా మీకు షేర్ చేసుకుంటానండి. ఓకే.